లాభం జరుగుతుంది. ఇది యజ్ఞం అంటేనే పరోపకారం, దానముకి ఇది ఒక మారుపేరు. యజ్ఞము ద్వారా దేవతలకి పూజ జరుగుతుంది. దేవతలు ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని ఇంట్లో పటాలు మంచిగా శుభ్రంగా బొట్లు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులతో రంగవల్లులతోటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రకరకాల నైవేద్యాలను వండి పటాల ముందు పెట్టి ఇంట్లో మహిళలంతా పూజ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవతలు అంతమంది ఉన్నారా? దేవతలకి మనం పెట్టే నైవేద్యం అనేది వాళ్ళు స్వీకరిస్తారా అనే ప్రశ్న ఒకటి మన మనసులో చెలరేగినప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి అంటే, ప్రామాణికమైన ఒక శాస్త్రాన్ని మనము చదవాల్సి ఉంటుంది. అందులో అన్ని శాస్త్రాల్లోకెల్లా పరమమైన శాస్త్రం ఏదైనా ఉంది అని అంటే అది వేదం. ఎందుకంటే వేదము ఈశ్వరీయ వాణి, సృష్టి ఆది లోపట వెలువడ్డ ఈ వేదమే మనకి సత్యమేదో ధర్మమేదో మనకి కర్తవ్యమేదో చెప్తుంది. అందులో ఆత్మ పరమాత్మల యొక్క స్వరూపము కూడా అందులో ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని వేదాల్లో వర్ణించినట్లుగా అతడికి ఆకారము లేదు, అతడు ఒకే ఒక్కడు, అతడికి రకరకాల పేర్లు ఉన్నాయి. మొత్తము అందరూ విద్వాంసులు అతన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఎందుకు అనంటే అతని యొక్క గుణకర్మ స్వభావాలు అనేటివి అనంతం. కాబట్టి ఒక్కొక్క గుణానికి, ఒక్కొక్క కర్మకి, ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క పేరు అలా వచ్చింది. కాబట్టి రకరకాల పేర్లతో పిలిచినా కూడా అతని యొక్క నిజమైన పేరు ఓం. అతడు సర్వవ్యాపకుడు. ప్రతి జీవి లోపల కూడా అంతర్యామి రూపం లోపట సూక్ష్మ రూపంలో కొలువై